ఇరాన్ సుప్రీం లీడర్ను హతమారిస్తేనే యుద్ధానికి ముగింపు, నెతన్యాహు కీలక వ్యాఖ్యలు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. ఇరుదేశాలు మిస్సైళ్లతో విరుచుకుపడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇరు దేశాల ప్రజలు ఆందోళనగా ఉన్నారు. మరోవైపు ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇరాన్ యుద్ధం గురించి పలు విషయాలను మాట్లాడారు. టెహ్రాన్పై టెలవీవ్ చేస్తున్న దాడులను ఆయన సమర్థించారు. ఇరుదేశాల మధ్య సంఘర్షణను పెంచేకంటే త్వరగా యుద్ధాన్ని ముగించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ పథకం రచించిందని, అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెలవీవ్ ప్లాన్ను తిరస్కరించాడని కథనాలు వచ్చాయి. అలా చేయడం వల్ల ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య పరిస్థితి దారుణంగా తయారవుతుందని అందుకే ట్రంప్ వీటో చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనిపై నెతన్యాహు స్పందిస్తూ, అలా చేస్తే సంఘర్షణ మరింత పెరగదని, యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. ఇరాన్ అస్థిరపరిచే శక్తిగా మారింది. చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఇరాన్ అస్థిరపరిచే శక్తిగా మారింది. శతాబ్దంగా ఇరాన్ పాలనతో ప్రతిఒక్కరూ భయపడే విధంగా సంఘర్షణ వ్యాపించింది. సౌదీ అరేబియాలోని ఆరామ్కో చమురు క్షేత్రాలపైనా దాడులు జరిగాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యాప్తి, విధ్వంసం, వ్యవస్థలను బలహీనం చేయడం పెరిగిపోయింది అని నెతన్యాహు అన్నారు. ఇరాన్ అణు లక్ష్యాలు ప్రపంచానికి ప్రమాదకరమని నెతన్యాహు అభివర్ణించారు. మేము కేవలం మా శత్రువుతో మాత్రమే యుద్ధం చేయడం లేదు. వారు ఇజ్రాయెల్కు, అమెరికాకు మరణం అని నినాదాలు చేస్తున్నారు. మేము సైతం వారి దారిలోనే నడుస్తున్నాం. ఇది త్వరలో అమెరికాకు కూడా చేరుతుంది. ఇరాన్ చేపట్టిన శాశ్వత యుద్ధం ను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ చర్యలు చేపట్టింది. ఇరాన్ చేపట్టిన శాశ్వత యుద్ధం ప్రపంచాన్ని అణు విపత్తు వైపు నెడుతోంది. అయితే దురాక్రమణను అంతం చేయడం, దుష్ట శక్తులకు ఎదురించి పోరాడడం ద్వారా ఇజ్రాయెల్ దాన్ని అడ్డుకుంటోంది అని నెతన్యాహు అన్నారు. మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమం, శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకొని వారిని హిట్లర్ అణు బృందం గా నెతన్యాహు పోల్చాడు. వారితో ప్రపంచానికి పెను ముప్పు పొంచి ఉందన్నారు. ఈరోజు టెల్ అవీవ్, రేపు న్యూయార్క్ కావొచ్చు అని అన్నారు. తన అభిప్రాయం ప్రకారం ఇరాన్ దృష్టిలో అమెరికానే తొలి లక్ష్యం అని తెలిపారు. ఆ చర్చలు నకిలీవి, అమెరికాను ఇరకాటంలో పెట్టేవి. మరోవైపు ఇరాన్ దౌత్య చర్యలను నెతన్యాహు తోసిపుచ్చారు. అవి తప్పుదారి పట్టేంచేవన్నారు. వారు అబద్ధాలు, మోసంతో నకిలీ చర్చలను కొనసాగించి అమెరికాను ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇరాన్ ఉద్దేశాలపై ఇజ్రాయెల్కు ఖచ్చితమైన నిఘా ఉందన్నారు. ఇరాన్ పెంచుతున్న క్షిపణుల తయారీ, అణు కార్యక్రమం కేవలం ఇజ్రాయెల్కు మాత్రమే ముప్పు కాదని, అరబ్ దేశాలు, యూరప్, అమెరికాకు సైతం ముప్పే అన్నారు. ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచినందుకు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్నకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొన్నిసార్లు దుష్ట శత్రువుకు వ్యతిరేకంగా పోరాడాలి. దాన్ని అమెరికా ప్రజలు సహజంగానే అర్థం చేసుకుంటారు. అమెరికా అధ్యక్షుడు సైతం దాన్ని అర్థం చేసుకున్నారు. అందుకు అండగా నిలబడ్డారు అని నెతన్యాహు పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ఈశాన్య టెహ్రాన్లోని అండర్గ్రౌండ్ బంకర్లో ఖమేనీ కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ధన్యవాదాలు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం షేర్ చేయండి.